రిజర్వేషన్ సంబంధించి ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. రిజర్వేషన్స్ అనేవి ఫండమెంటల్ రైట్ అయితే కాదు, కానీ స్టేట్ రిజర్వేషన్ డినై చేసినప్పుడు, రిజర్వేషన్స్ పాటించినప్పుడు ఏ కారణం వల్ల, ఏ రీజన్తో పాటించలేదో ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఒక కమ్యూనిటీ కానీ కొన్ని సెగ్మెంట్స్ కానీ రిజర్వేషన్ ఇవ్వనప్పుడు ఏదైనా ఎడిక్వేట్ డేటా ఉందా, ఎవిడెన్స్ ఉందా, వాళ్ళు బాగా పైకి వచ్చేసారు సమాజంలో అని దాన్ని బేస్ చేసుకునే రిజర్వేషన్ డినై చేయాలి. కానీ రైట్ టు రిజర్వేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అసలు ఈ కేసులో సుప్రీంకోర్టు అనేక వ్యాఖ్యలు చేసింది. 2010లో ఈ కేసు స్టార్ట్ అయిందనమాట. ఈ కేసులో క్లాస్ 4 ఎంప్లాయీస్, జార్ఖండ్లో పలామూ జిల్లాలో క్లాస్ 4 ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ ఏ రిజర్వేషన్ పాటించకుండా అడ్డదిడ్డంగా రిక్రూట్మెంట్ చేసేసారంట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా స్టేజెస్ దాటిన తర్వాత కోర్టులో ఆ రిజర్వేషన్ ప్రాసెస్లో తప్పు ఉందని తెలిసింది. అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్లోనే తప్పు ఉంది, వాళ్ళు ఎటువంటి పద్ధతి పాటించకుండా అపాయింట్మెంట్స్ చేస్తారని. అయితే ఎంప్లాయీస్ ఎవరైతే అపాయింట్ అయ్యి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళు అంటారు, మేము ఎప్పుడో అపాయింట్ అయిపోయామో, ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తే మేమేం చేయాలి అని చెప్పి. దానికి సుప్రీంకోర్టు ఏముందంటే, అవాయిడ్ అబినిషియో అంటే వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెసే ఫ్రమ్ ద బిగినింగ్ వాయిడ్ అనమాట. స్టేట్ ఆర్బిటరీగా, క్యాప్రీషియస్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరపకూడదు. ఏదైనా చేస్తే దాని వెనకాల రీజన్ ఉండాలి. ఎటువంటి రిజర్వేషన్ పాటించకుండా చేసిందంటే ఖచ్చితంగా దాని వెనకాల కారణం అయితే ఉండాలని చెప్పింది. అంతేకాదు రైట్ టు రిజర్వేషన్ ఫండమెంటల్ రైట్ కాదు, 16 Clause 4A ఈ రెండు కూడా ఎనేబ్లింగ్ ప్రొవిజన్స్ మాత్రమే. దీని ద్వారా ఫండమెంటల్ రైట్ అయిపోదు రైట్ టు రిజర్వేషన్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ కనుక అపాయింట్మెంట్ జరిగి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జరిగినా అపాయింట్మెంట్ అవబడిన వ్యక్తులు చాలా కాలం సర్వీస్ చేసినా, ఒకవేళ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది తప్పుగా ఉంటే మొదటి నుంచి కూడా అపాయింట్మెంట్ చెల్లదు, వాయిడ్ అబినిషో, ఫ్రమ్ ద బిగినింగ్ అది చెల్లదని చెప్పి కోర్టు చెప్పొచ్చు అని కూడా చెప్పిందనమాట సుప్రీంకోర్టు ఈ కేసులో. ఇదే అమృత్ యాదవ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అనమాట. ఈ జార్ఖండ్ కేసులో జడ్జిమెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి ఈ కేసును కూడా కోర్టు చేసిందనమాట. దీనిలో ఏదైనా రిజర్వేషన్ అపాయింట్మెంట్ ప్రాసెస్ సరిగ్గా లేకపోతే ఆర్టికల్ 14, 16కి విరుద్ధంగా ఉంటే ఆ అపాయింట్మెంట్ ప్రాసెసే తప్పు అని చెప్పి కోర్టు చెప్పొచ్చు అనమాట.